మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామములో ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరో దినాన ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చుటకు ప్రభు మనకిచ్చినటువంటి ఈ కృపకై దేవునికే మహిమ కలుగునుగాక. దైవ గ్రంథములో నుండి ఓ మంచి మాటని ఈ దినం మనం ధ్యానం చేద్దామండి. నిర్గమకాండము 8వ అధ్యాయం 23వ వాక్యం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 8th chapter and 23rd word. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చున్నట్లు నీవు చెప్పవలెనెను. పిల్లలు ఇక్కడ ఒక మంచి మాటని గమనించగలుగుతున్నాం. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి తీసివేసి అదిగో పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుని వెళ్ళాలని దేవుని ఉద్దేశం. ఫరో రాజు అయితే పలుమార్లు తన హృదయాన్ని కఠినపరుచుకొని తన పిల్లల్ని పోనివ్వకుండా అడ్డుకుంటున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. రకరకాల తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి వచ్చినప్పటికీ ఇశ్రాయేలీయుల మీదకి ఏ తెగులు రాకుండా మహిమ కలిగిన దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఏ కీడు రాకుండా కాపాడుతూనే ఉన్నాడు. ఏ ఇబ్బంది రాకుండా దయాళుడైన దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. ఎందుకు కాపాడుతున్నాడు అంటే దేవుడు అంటున్నాడు అక్కడ ఆ 23వ వాక్యములో, నిర్గమకాండం 8వ అధ్యాయం 23వ వాక్యములో, నా ప్రజలను నీ ప్రజల నుండి నేను వేరుపరచెదను అంటున్నాడు. నిజమే, దేవుడు తన ప్రజలను అన్యులలో నుండి వేరుపరచాలని ఉన్నతమైన ఉద్దేశం. అందరూ ప్రవర్తించినట్లుగా దేవుడు తన ప్రజలని ప్రవర్తించడానికి ఇష్టపడట్లే. అందరూ నడిచినట్లుగా తన ప్రజలు నడవాలని ఇష్టపడట్లే. తన ప్రజల యొక్క స్థితిగతులను వేరుగా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం చూస్తున్నాం ఆ పైన ఐగుప్తీయుల ఇళ్లలో కప్పలు, పేలు, రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్నా కానీ ఇశ్రాయేలీయుల మధ్యలో రామ్సేస్ ప్రాంతంలో మాత్రం ఎంత మాత్రము ఏ కీడు కానీ, ఏ తెగులు కానీ, ఏ ఇబ్బంది కానీ వాళ్ళకి సంభవింపట్ల. అందుకే దేవుడు అంటున్నాడు ఫరోతో, నా ప్రజలను నీ ప్రజల నుండి నేను వేరుపరుస్తాను. నిజమే, మన జీవితాలలో ఐగుప్తులో కలిగినటువంటి రోగములలో ఏది మనకు కలగకూడదు అని దేవుడు, కలగదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేస్తున్న దేవుడు మరి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం ఐగుప్తీయుల వలె జీవించకూడదు, మనం అన్యుల వలె ప్రవర్తించకూడదు, మనం అన్యుల వలె మాట్లాడకూడదు, మనం అన్యుల వలె నడిపించబడకూడదు. మన ప్రవర్తన వేరే జీవించాలి. అందుకే కదా బైబిల్ చెబుతుంది, అపోస్తుల కార్యములో ప్రేమైనటువంటి వారులారా ఆ మంచి మాటను మనం ధ్యానం చేస్తుంటే దైవజనుడైనటువంటి పేతురు గారు ఓ శ్రేష్టమైనటువంటి మాటని అంటున్నాడు. చదువుదామా ఆ మాటని. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము దయచేసి 40వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులై ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. నిజమే, దైవజనుడైనటువంటి పేతురు, అపోస్తులుడైనటువంటి పేతురు గారు దేవుని ప్రజలను హెచ్చరిస్తున్నాడు. ఏమని? మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరై జీవించాలి, వేరై రక్షణ పొందాలి అని. మన జీవితంలో రక్షణ పొందితేనే, వేరై రక్షణ పొందితేనే మన జీవితంలో
సురక్షితంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. అంతేగాని అందరు నడిచినట్లుగా నడిచి, అందరూ మాట్లాడినట్లుగా మాట్లాడి, అందరు జీవించినట్లుగా జీవించి, అందరూ చూసినట్లుగానే చూచి, అందరూ చూసినట్లుగా సినిమాలు చూసి, అందరూ చూసినట్లుగా సీరియల్ చూసి కదా. ఈ అనుభవం ఉంటే నీ జీవితంలో దేవుడు నిన్ను ఏ విధముగా ప్రత్యేకించగలడు? దేవుడు నిన్ను ప్రత్యేకించి ఐగుప్తులో కలిగినటువంటి ఆ తెగుళ్ళలో ఏది నీకు రాకుండా ఉంటుంది అని దేవుడే చెబుతున్నాడు. రాకుండా ఉండాలి అంటే అన్యులను జీవించినట్లుగా మనము జీవించకూడదు. మనము ప్రత్యేకించబడిన వారిమై మన ముందుముగాక. ప్రియులారా, దేవుని ప్రజలరా, మహిమ కలిగిన దేవుడు అంటున్నాడు. ఇంకొక మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. దైవ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండము దయచేసి 33వ అధ్యాయములో ఓ శ్రేష్టమైన మాటని దేవుడు తన గ్రంథములో వ్రాయించాడు. 33వ అధ్యాయం 28వ వాక్యం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకించబడును, అతడు ధాన్య ద్రాక్షారసముల గల దేశములో నుండును, అతనిపై ఆకాశము మంచు కురియును. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. అబ్బా, ఎంత మంచి మాట అండి. యాకోబుని గూర్చి మహిమ కలిగిన దేవుని లేఖనాలు సెలవిచ్చుచున్నాయి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీవు ఎంతగా ఆశీర్వదించబడ్డావు, ఎంతగా దీవించబడ్డావు. ఎందుకు దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు? ఎందుకు దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు? ఎందుకు ప్రియమైనటువంటి వారలారా మహిమ కలిగిన దేవుడు యాకోబుని దీవించాడంటే ఆ 28వ వాక్యం ప్రారంభంలో రాస్తున్న మంచి మాట ఏమిటంటే, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఓట ప్రత్యేకించబడును. అందరి ఓటర్లాగా యాకోబు ఓట లేదు, అందరి జనుల్లాగా యాకోబు లేడు, అందరూ ప్రవర్తించినట్లుగా యాకోబు ప్రవర్తించలేదు, అందరూ నడిచినట్లుగా యాకోబు నడవలేదు. ప్రియమైనటువంటి మాటలరా, యాకోబు ఓట ప్రత్యేకించబడ్డది, యాకోబు జీవితం ప్రత్యేకించబడ్డది, యాకోబు యొక్క నడిపింపు ప్రత్యేకించబడ్డది. దేవుని కొరకు బ్రతికిన వాడు యాకోబు. అందుకే యాకోబుని దేవుడు దీవించాడు. ఎందుకు? యాకోబు ప్రత్యేకించబడిన వ్యక్తి కనుకనే దేవుడు అంటున్నాడు, అతడు ధాన్య ద్రాక్షారసము గల దేశములో ఉండును, అతనిపై ఆకాశపు మంచు కురియును. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకు ఆశీర్వదించబడ్డాడు యాకోబు? అతడు ప్రత్యేకించబడిన వాడు, అన్యులు నడిచినట్లుగా నడవలేదు, ప్రభు కొరకు జీవించాడు. వేరే లోకానికి వేరే ప్రభు సన్నిధిలో నిలిచిన వాడు యాకోబు. అందుకే దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఈరోజు నీవు కూడా దీవించబడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే నీవు ప్రత్యేకించబడిన వ్యక్తివై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రత్యేకంగా ఉంటున్నావా? అందరితో పాటు వెళ్తున్నావా? అందరితో పాటు వెళితే ఓ ప్రత్యేకమైన దీవెన ఏమాత్రం మన మీదకి రానేరదు. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివైతేనే నా దేవుడు నిన్ను ప్రత్యేకమైన దీవెనలతో నింపగలిగిన వాడు. నీ ఆత్మీయ జీవితం క్రమపరచు, దైవ చిత్తానికి అప్పగించుకో. ప్రేమైనటువంటి వారలారా, అందరు నడిచినట్లుగా నడవకూడదు, అందరు మాట్లాడినట్లుగా మనం మాట్లాడకూడదు. కారణం ఏమిటంటే we are the separated people. మనం ప్రత్యేకించబడిన వారిని. ఎందుకు నీవు దీవించబడలేదు? ఆకాశము మంచు రావట్లా, ఆకాశం నుంచి వర్షం రావట్లా, మహిమ కలిగిన దేవుని దీవెనలు రావట్లా, నీ ధాన్యము ద్రాక్షారసం ఎందుకు వర్ధిల్లట్లేదు? నీ కుటుంబం ఎందుకు ఫలప్రదంగా మార్చబడట్లేదు? అందరూ నడిచినట్లుగానే నడుస్తున్నాం, అందరు జీవించినట్లుగానే జీవిస్తున్నాం, అందరూ మాట్లాడినట్లుగానే మాట్లాడుతున్నాం. ప్రియులారా, రూతు తన జీవితంలో ఎందుకు దీవించబడ్డది? కారణం ఏమిటంటే మోయాబులో పుట్టిందైనా, మోయాబులో జీవించిందైనా, మోయాబు యొక్క సాంప్రదాయాలు ఎరిగినదైనా, అదిగో మోయాబు యొక్క
పద్ధతుల నుంచి వేరైపోయి తన అత్తతో పాటు బేత్లెహేమునకు వచ్చి ఆ బేత్లెహేములో దేవుని కొరకు బ్రతుకుటకు నేర్చుకుంది. దేవుని సన్నిధిలో జీవించుటకు నేర్చుకుంది. ఓ ప్రత్యేకమైనటువంటి దేవుని కొరకు ఏ విధముగా బ్రతకాలో నేర్చుకుంది. అందుకే మహిమ కలిగిన దేవుడు రూతును ఆశీర్వదించాడు. దయగలిగిన దేవుడు రూతును దీవించాడు. ఫలప్రదముగా మార్చబడటానికి కారణం ఏమిటి? వార్పావలే మరలా వెనక్కి వెళ్ళిపోవాలా ఐగుప్తు సాంప్రదాయాల్లోనికి, ఐగుప్తు యొక్క ప్రమినటువంటి వార్ల జీవితంలోనికి వెళ్ళిపోలేదు. కానీ అదిగో ఐగుప్తులో నుండి ప్రత్యేకించబడింది రూతు. నీ జీవితంలో కూడా రూతు వలె నీవు ప్రత్యేకించబడిన వ్యక్తివైతే నా దేవుడు నిన్ను నిశ్చయముగా శ్రేష్టమైన తన దీవెనలతో నింపుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. అందరిలాగే నడుస్తున్నావా? అందుకే బైబిల్ చెబుతుంది, వెలుగుతో చీకటికి ఎక్కడ పొత్తు. వెలుగు వెలుగే, చీకటి చీకటే. నీ వెలుగుగా మార్చబడ్డావు. యేసు రక్తంతో కడగబడిన నీవు మరలా చీకటిలోనికి వెళ్ళకూడదు, లోకంలోనికి వెళ్ళకూడదు. నీవు ప్రత్యేకించబడిన వ్యక్తివి. యు ఆర్ ద చూజన్ పర్సన్, యు ఆర్ ద సపరేటెడ్ పర్సన్. నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి, నువ్వు ఏర్పరచబడిన వ్యక్తివి. కనుక ఈ ఏర్పాటుని నీవు జాగ్రత్తగా గమనించాలి. మనం చూస్తున్నాం, సంసోను తన జీవితంలో నాజీరు చేయబడినవాడు అంటే ప్రత్యేకించబడినవాడు. అందరు తాగినట్లుగా తాగకూడదు, అందరు నడిపించబడినట్లుగా నడిపించబడకూడదు, అందరు తిన్నట్లుగా తినకూడదు, అందరూ ప్రవర్తించినట్లుగా ప్రవర్తించకూడదు. దేవుడు ముందుగానే చెప్పాడు, నాజీరు చేయబడిన వ్యక్తి ఏ విధముగా జీవించాలో, ఏ విధముగా నడిపించబడాలో సంసోను యొక్క తల్లిదండ్రులకు చెప్పాడు. చెప్పినా కానీ సంసోను నిజముగా ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నాడా అంటే లేదే. తనకిష్టం వచ్చినట్లుగా నడిపించబడ్డాడు. తన శరీరం కోరుకున్నట్లుగా, తన కన్నులు ఆశపడినట్లుగా హృదయవాంఛను తీర్చుకున్నాడు. నేను దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడును, నేను ఈ స్థలంలో ఉండకూడదు, ఈ ప్రదేశానికి నేను రాకూడదు అని ఎంత మాత్రమో ప్రేమైనటువంటి వారులరా ప్రత్యేకత కలిగిన వాడు కాదు. కనుక ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, మనము ప్రత్యేకించబడిన వారిమని ఎరిగిన వారిమై ప్రభు పాదాల చెంత నిలవాల. సంసోను ప్రత్యేకించబడిన వాడు, నాజీరు చేయబడిన వాడు. బైబిల్లో మనం చూస్తూ ఉంటే సంఖ్యాకాండం 6వ అధ్యాయము దయచేసి 13వ వాక్యాన్ని ధ్యానం చేద్దామా. నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వారిని తీసుకొని రావలెను. ప్రత్యేకించబడిన వాడు, నాజీరు చేయబడి ప్రత్యేకించబడిన వాడు ఎక్కడుండాలి అంటే దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. సంసోను దేవుని కొరకు ప్రత్యేకించబడి నాజీరు చేయబడిన వాడు ఎక్కడికి వెళ్ళాడండి? అదిగో తిమ్నాతుకు వెళ్ళాడు. ఫిలిస్తీయులతో సహవాసం, ఫిలిస్తీయులతో సాంగత్యం, ఫిలిస్తీయులతో ప్రేమైనటువంటి వారులరా పరిచయం. ఎప్పుడైతే ఫిలిస్తీయులతో సాంగత్యము ఏర్పడదో అదుగో ప్రత్యేకించబడవలసిన వ్యక్తి ప్రత్యేకంగా ఉండకుండా తన ప్రత్యేకతను పోగొట్టుకొని తన జీవితంలో ప్రేమైనటువంటి వారులరా తన ఇష్టానుసారముగా ఎప్పుడైతే జీవించటం ప్రారంభించాడో అదిగో అతని పతనము ప్రారంభమైంది. నీ జీవితంలో కూడా ప్రత్యేకంగా ఉండవలసిన నీవు ప్రత్యేకతను విడిచిపెట్టేవేమో. లోకస్తులతో పాటు లోక సంబంధమైన సంగతులు యందు ఒకవేళ లోకాచారం ప్రకారం నడిపించబడుతున్నావేమో. జాగ్రత్త.
నా దేవుడు కలువారి రక్తముతో నిన్ను కొని, విలువైన రక్తముతో కొని నిన్ను ప్రత్యేకపరిచాడు. ఆయన పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, పరిశుద్ధుల జాబితాలో నిలిపాడు. నువ్వు మరలా ఈ ప్రత్యేకతను విడిచిపెట్టి మరలా పాపులతో ఉంటున్నావేమో, లోకస్తులతో ఉంటున్నావేమో. నీ జీవితంలో ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, నీవు ప్రత్యేకించబడిన వ్యక్తివని నీ మనసులో చాలా జాగ్రత్తగా భద్రపరచుకో. సంసోను ఈ ఆలోచన లేకనే తన జీవితాన్ని, ప్రత్యేకించబడిన తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చివరికి ఏమైపోయాడంటే గుడ్డోడైపోయాడు. ఈరోజు నీ జీవితంలో నేను ప్రత్యేకించబడిన వాడను, నేను లోకస్తుడని కాను, నేను శరీర సంబంధమైన వాడిని కాదు, నేను లోక సంబంధమైనటువంటి ఇచ్చలు కలిగినటువంటి వాడిని కాదు, నేను దేవుని కొరకు ప్రత్యేకించబడిన వాడను అని నీ మనసులో నీవు ఆ సంగతులు జ్ఞాపకం ఉంచుకొని జీవించాలి. ఈరోజు చూస్తుంటే ఎవరు యేసుప్రభు నమ్ముకున్నారు, ఎవరు యేసుప్రభు నమ్ముకోలేదు అర్థం కావట్లే. వాళ్ళు అంతే మాట్లాడుతున్నారు, వీళ్ళు అంతే మాట్లాడుతున్నారు. వాళ్ళు అంతే విమర్శించుకుంటున్నారు, వీళ్ళు అంతే విమర్శించుకుంటున్నారు. రాజకీయ నాయకుల్లాగా, లోకస్తులాగా దేవుని పిల్లలైన వారు, సేవకులైన వారు ఏవేవో మాటలు ఒకరినొకరు విమర్శించుకొని వ్యర్థమైన సంగతుల్లో పాలు పంపులు పొందుతున్నారు. ప్రియమైనటువంటి వారలారా, ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా పరిస్థితులు దారుణమయ్యాయి. నేనంటాను, యూట్యూబ్ మనం దేవుని స్వార్థను ప్రకటించుటకు వాడదామండి. దేవుని స్వార్థను ప్రకటించడానికి వాడదాం. ఒకళ్ళకొకళ్ళకి విరోధముగా వీడియోలు చేసుకొని కదా, ప్రత్యేకత లేనటువంటి ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ నాశనం చేసుకుంటున్నావేమో. మన నోటి మాట ప్రత్యేకత, మన కనుదృష్టి ప్రత్యేకత, మన జీవితమే ప్రత్యేకంగా ఉండాలి. అందుకే దయగలిగిన దేవుడు యాకోబు ఊట ప్రత్యేకించబడును. యాకోబు ఎందుకండి చేతికర సాయంతో వెళ్ళాడు, ప్రత్యేకముగా జీవించాడు గనుకనే అతడు దయగలిగిన దేవుడు అతన్ని దీవించి, ఆశీర్వదించి, వర్ధల చేసి నానాటికి ఫలప్రదముగా మార్చాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దినదినము ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నువ్వు మార్చబడాలి అంటే, నీ ధాన్య ద్రాక్ష రసములు ఫలప్రదముగా మార్చబడాలి అంటే, నీ జీవితంలో నీవు ప్రత్యేకత కలిగిన వ్యక్తివై ఉండాలా. ప్రత్యేకత కలిగి ఉన్నాడు కనుకనే అక్కడ రాస్తున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది. మన భాగ్యం గొప్పదిగా మార్చబడాలి. మనం అనేకులు ఉన్నట్లుగా ప్రియమైనటువంటి వారులారా, ఏదో శపించబడిన అనుభవాల్లో కాదు, కానీ దేవుని కొరకు ప్రత్యేకించబడు నా దేవుడు నిన్ను ఆశీర్వదించి, దీవించి ఫలప్రదంగా మార్చగలడు. అందుకే ప్రత్యేకించబడిన వారిని నేను వేరై మూర్ఖులు మాట్లాడినట్టుగా, మూర్ఖులు జీవించినట్లుగా నేను జీవించను. నేను మూర్ఖులైన ఈ తరము వారికి వేరై నేను రక్షణ పొందుతాను అనేటటువంటి ఓ మంచి తీర్మానం చేసి ప్రభు కొరకు బ్రతుకుదాం. ప్రభు ఆ తీర్మానంలో అంతము వరకు ప్రభు మనలను స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. మీ ప్రేమ కలిగిన బాహులు స్వామి, రాత్రి ఈ ఉదయకాలంలో స్వామి మీరు మమ్మల్ని ఉద్దేశించి మాతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాటలకే స్తోత్రాలు. గత రాత్రి అంతయు మీరు మమ్మల్ని కాపాడారయ్యా. మీరు రెక్కల చాటును భద్రపరిచారు, ఆయుష్నిచ్చారు, ఆరోగ్యమునిచ్చారు, సజీవుల జాబితాను నిలవబెట్టి ఈ దినమున ప్రభువా మరలా మీ సన్నిధులు గడుపుటకు మీరు ఇచ్చిన భాగ్యంకై స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, మీ లేఖనాల్లో నుంచి మేము చూడగలుగుతున్నాం ప్రభు నాయన. ఓ నా దేవా, మీరంటున్నారు ఐగుప్తుల వలె మీ ప్రజలు ఉండకూడదు, నా ప్రజలను నీ ప్రజలలో నుండి వేరుపరుస్తానంటున్నారు. నిజమే, మేము వేరుపరచబడిన వారిమే. అన్ని విషయాలలో మీ శ్రేష్టమైన దీవెనలు పొంది
అయ్యా మీ చిత్తానుసారంగా నడిపించబట్టకు సహాయం చేయండి అయ్యా. అదిగో ప్రభా, ప్రత్యేకించబడక తన అభిషేకాన్ని పోగొట్టుకున్నటువంటి సంసోను వలె మేము ఉండక నాయన మీ పరిపూర్ణమైన చిత్తము చేయనట్లుగా సిద్ధపరచమని ఆశీర్వదించి కృపలతో నింపి నిజముగా ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదంటున్నారు. కారణం యాకోబు ఓట ప్రత్యేకించబడదు కనుకనే అతని భాగ్యం గొప్పదైంది. మా జీవితాల్లో కూడా మేము కూడా ప్రత్యేకించబడిన వారిమై మేము దీవించబడినట్లుగా అన్ని విషయాలు ఫలప్రదంగా మార్చబట్టి సహాయం చేయమని ఇదిగో ప్రభావ వింటున్న మాటలు బిడ్డల హృదయాల్లో క్రియ జరిగించండి. కుటుంబాల్లో నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును దయచేయండి. కుటుంబాలకు విరోధం క్రియ చేస్తున్న దురాత్మ శక్తులన్నీ తొలగించండి. బిడ్డల నాయన సమృద్ధి కలిగి క్షేమం కలిగి మీ పాదాల చెంత ఉండినట్లుగా వారి జీవితాన్ని ప్రత్యేకించుకున్నట్లుగా అటు కృప దయచేయండి. ఈ దినము కూడా మా బిడ్డల యొక్క పనిబాటలో, రాకపోకట్లో, వ్యాపారాలన్నింటిలో, చేతి వృత్తుల్లో, ఉద్యోగాలన్నింటిలో కాపుదల దయచేసి కృపా సమాధానాలతో నింపి సాక్షిగా ప్రత్యేకించబడిన వారిమయ్యని ప్రత్యేకించబడిన వారిమని మేము ప్రభువా నిష్కర్షమైనటువంటి భక్తి చేయనట్లుగా కృపలో జ్ఞాపకం చేసుకుని అటు మంచి మనసును మా అందరికి అనుగ్రహించి మీరు ఆజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి, నిత్య సమాధానము ఆయన సన్నిధిలో వచ్చి మనందరికీ సదాకాలము తోడైంది. లోకస్తుల వలె కాక మనం ప్రత్యేకించబడిన అనుభవాల్లో మన జీవితాలను ప్రభు కట్టి స్థిరపరిచి భాగ్యవంతులుగా, శ్రేష్ఠులుగా ప్రభు స్థిరపరచునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.